అసెంబ్లీకి రాకపోవడంపై జగన్ రియాక్షన్. అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రాకుండా నాకు ప్రతిపక్ష హోదా కావాలని ఢిల్లీకెళ్ళి ఆయన చేస్తున్నటువంటి యాక్షన్‌లు వేరే లెవెల్‌లో ఉన్నాయి. మరి నల్ల బ్యాడ్జ్‌లు ధరించడం ఏంటో, అక్కడికెళ్ళి స్పీకర్ గారితో మాట్లాడడం ఏందో, రాష్ట్రపతి పరిపాలన తీసుకురావాలని చెప్పడం ఏందో, అసలు జగన్మోహన్ రెడ్డి చేష్టలకి అసలు అర్థం పర్థం లేకుండా పోతోంది. వస్తే శ్వేతపత్రాలకి ఎక్కడ జవాబుదారీగా ఉండాలో, ఎక్కడ రిషికొండ గురించి లేఖలను చెప్పాలో, లేకపోతే ఇంకా బాబాయ్ హత్యల గురించి, షర్మిల బయటికెళ్ళడం గురించి, తన 11 సీట్ల గురించి మరి ఎక్కడ ర్యాగింగ్ మొదలవుతుందన్న కారణంతో జగన్ ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లి మరి ప్రశ్నించకుండా కేవలం చోద్యం చూసుకుంటూ ఉండిపోతున్నారు. అంతేకాదు నేను అసెంబ్లీకి వెళ్తాను, కానీ నన్ను ప్రతిపక్ష హోదాలో కూర్చోబెట్టాలని. మరి స్పీకర్‌ని సైతం డిసైడ్ చేసేంత హోదా ప్రతిపక్ష పార్టీకి ఉంది. మరి అలాంటి హోదా ముందు దక్కించుకున్నావా జగన్ అంటూ తెలుగుదేశం వాళ్ళు ఎద్దేవా చేస్తున్నారు. అయితే అసెంబ్లీకి నేను రాకపోవడానికి కారణం కూడా అదే అంటూ చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా వైసీపీకి మరి ప్రతిపక్ష హోదా కల్పిస్తే నేను అక్కడికొస్తానని, లేదంటే అసెంబ్లీలోకి వెళ్ళి వాళ్ళు చెప్పేటువంటి ప్రతి యాక్షన్‌ని రియాక్ట్ చేసుకోలేనని, కావాలని వాళ్ళందరూ కూడా పగబట్టి కక్ష రాజకీయాలు చేస్తున్నారంటూ మరి వీరాలు పోతున్నారు జగన్మోహన్ రెడ్డి. అదేదో అన్నట్టు, మరి నిజంగానే మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ఎందుకు పదవిలో ఉన్నారు? మరి చెల్లెలు షర్మిల గారు చెప్పినట్టు ఎమ్మెల్యే పదవులకి రాజీనామా చేసి మీరింటి దగ్గరే కూర్చోండి, ఏం ప్రాబ్లమ్ లేదు అంటున్నారు. మరి షర్మిల గారు చెప్పింది చేస్తారా? లేదా రాణి పదవి కోసం మరి అసెంబ్లీకి వెళ్లి అవమానపడ్డం ఇష్టం లేక బయటనే ఇలా డ్రామాలు వేస్తారా అనేది చూడాలి.